ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కాకతీయ యూనివర్సిటీ ఆల్ 5 యూనివర్సిటీలకు సంబంధించి అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓయూ పరిధిలోనే షెడ్యూల్ ప్రకారం డిగ్రీ ఎగ్జామ్స్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే షెడ్యూల్ ప్రకారం అయితే డిగ్రీ ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీజ్ రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉండడంతో ఎటువంటి ఛాన్స్ అనేది అయితే క్లారిటీ అనేది అయితే లేదు. డిగ్రీ ఎగ్జామ్స్ పెట్టన్నా లేదా, ఫీజు బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలు అంటున్న కాలేజీలు. మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి? 5 వర్సిటీల పరిధిలో డిగ్రీ పరీక్షలపై నో క్లారిటీ. మిగతా 5 కాలేజీలో జరగని పరీక్షలు చూడొచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద. ఇక్కడ 5 కాలేజీలు అయితే అసలు ఎగ్జామ్స్ కండక్ట్ అయితే చేయలేదు. బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలు అంటున్న కాలేజీలు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తే ఎగ్జామ్స్ పెడతామని అయితే కాలేజీ వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారో తెలియదు మనకు. అసలు గవర్నమెంట్ అసలు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అసలు ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పటివరకు అయితే. టీవీలో న్యూస్ ఛానల్ కూడా చెప్పలేదు గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందని. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. మహాత్మా గాంధీ, కాకతీయ, ఓయూ, ఆచార్య నాగర్, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, 5 యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టయితే 5 యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ పరీక్షలపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు ఇంకా. మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తే పరీక్షలు అయితే పెడతామంటున్నారు కాలేజీకి సంబంధించిన యాజమాన్యం. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అయితే మనకి ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఎప్పుడు చెల్లిస్తారో, మరి ఎప్పుడు చెల్లిస్తారో, ఎప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తే అప్పుడు ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇది ఎప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది అయితే మనమైతే వేచి చూడాల్సిందే. మరి ఇంకా అయితే ఇంతవరకు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చేయలేదు, ఎవరికి కూడా రాలేదు ఫీజు రీయింబర్స్మెంట్. మరి చూడాలి ఎప్పుడు వస్తుంది ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు అదే సమాచారం ప్రకారం అయితే మీకైతే చెప్తున్నాను.